నగరమంతా జనసంద్రం. ఎటు విన్నా జై జగన్, జై అనంత నినాదాలే. కోర్టు రోడ్డు నుంచి టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు జన ప్రభంజనం కనిపించింది. ఇదంతా ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి నామినేషన్ సందర్భంగా కనిపించిన పరిస్థితి. ఇప్పటికే విశేష జనాదరణ మధ్య నడుస్తున్న ఎమ్మెల్యే అనంత ఇవాళ నామినేషన్ మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు, నాయకుల మధ్య సాగింది. తన ఇంటి వద్ద సర్వమత ప్రార్థనల అనంతరం బయలుదేరిన ఆయన వెంబడి భారీ స్థాయిలో ప్రజలు వెళ్లారు. టవర్ క్లాక్ సర్కిల్, సప్తగిరి సర్కిల్, అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ప్రదర్శన సాగింది. మార్గ మధ్యలో కార్యకర్తలు జై జగన్, జై అనంత నినాదాలతో హోరెత్తించారు. నామినేషన్ అనంతరం వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్ల అభివృద్ధి, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చూసి జనం మరోసారి తమని గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అందుకే ఈ జన స్పందన కనిపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఖచ్చితంగా గతం కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచి అనంతలో వైసీపీ జెండా ఎగురవేస్తామన్నారు. అర్బన్ నియోజకవర్గంలో 2019 కంటే రెట్టింపు స్థాయి మెజార్టీతో గెలుస్తామని అనంత ధీమా వ్యక్తం చేశారు.
కొంత స్పీడ్గా వెళ్ళిపోవాలా కాదు ముందర అనంతపురం అసెంబ్లీ అర్బన్ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నామినేషన్ వేయడం జరిగింది. 5 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ ఎవరూ చేయలేనంత విధంగా కూడా అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019లో ఏదైతే వాగ్దానాలు చేశామో అన్ని వాగ్దానాలను కూడా దాదాపుగా కూడా 99% కూడా పూర్తి చేసిన ఘనకీర్తి కూడా మా ప్రభుత్వానికే దక్కుతుంది. ఇదే కాకుండా ఈరోజు ఒక పాజిటివ్ ఓటింగ్కి మేము వెళ్తున్నాం. ఎందుకంటే గతంలో అయితే ఒక అవకాశాన్ని ఇవ్వండి, నేనున్నాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పడం జరిగింది. ఈరోజు మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ఒక నినాదంతో ఈరోజు రాష్ట్రమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, ఇవంతా కూడా ఎడుతున్నాం. ఈరోజే ఈ మహోత్సవ ర్యాలీకి కూడా వాడ దగ్గర నుంచి ఊరు కూడా కదిలి వచ్చింది. వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఈరోజు ప్రభుత్వం పైన, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఉన్న నమ్మకం, విశ్వాసంతో మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి చేస్తున్నారు. మేము 2 సంవత్సరాలు కరోనా అటువంటి పరిస్థితులు ఎదుర్కొని కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా మేము చేశాం. ఈ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనే దాదాపుగా 1100 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. దాదాపుగా 2300 కోట్ల రూపాయలు జిల్లా కేంద్రంలో కూడా ఎంతోమంది ఉద్యోగస్తులు, ధనవంతులు, అనేక వ్యాపారస్తులు ఉన్నా కూడా వారందరికీ కాకుండా మిగతా వారికి 2300 కోట్ల పైన సంక్షేమాన్ని కూడా అందించాం. ఇంకా కూడా కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయి. మేము గతంలో చెప్పినట్టు కరోనా వలన చేయలేకపోయాం. అవి తప్పకుండా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా చేసి ఇతూరు చేసి ఒక మంచి పట్టణాన్ని ఒక గ్రీనరీతో ఇవంతా కూడా చేసే బాధ్యత ఏమని చెప్పి అడుగుతూ ప్రతి ఒక్కరిని కూడా మరొక మారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆస్వాదించాలని, అలాగే నన్ను అసెంబ్లీ సభ్యుడిగా అలాగే పార్లమెంటు సభ్యుడిగా అభ్యర్థి అయిన శంకరనారాయణ గారిని కూడా ఆస్వాదించాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఓటర్ మహాశయాలు అందరికీ కూడా నేను చేస్తున్నాను. అందరికీ కూడా పేరు పైన మహోత్సవాలందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలుపు.